शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి మనం ఒక మాట అనుకున్నాం. అగస్త్య మహర్షి మహానుభావుడు రామచంద్రమూర్తిని పంచవటి సమీపంలో పర్ణశాల నిర్మించుకుని మిగిలినటువంటి అరణ్యవాస కాలాన్ని అక్కడ గడపవలసినదిగా ఆదేశిస్తే రామచంద్రమూర్తి అక్కడ పర్ణశాల నిర్మించడం కోసమని లక్ష్మణ సహితుడై సీతాసహితుడై బయలుదేరారు అని. అయితే అగస్త్య మహర్షి ఆయన ఒక్కరే పంచవటిలో నివసించమని చెప్పడంలో ఒక గమ్మత్తైనటువంటి రహస్యం ఒకటి ఉంది. దాన్ని మహర్షి పైకి మాట్లాడలేదు. ఆయన అన్నారు, హృదయస్తశ్చతే చందో విజ్ఞాతస్తపసామయా ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే అతశ్చత్వాం మహం భ్రూమి గచ్చ పంచవటీమితి అన్నారు. రామా, నిన్ను నేను నాతో పాటు ఈ ఆశ్రమంలోనే ఉండు అనాలని అనుకున్నాను ముందు. కానీ నా తపోశక్తి చేత నీ మనస్సులో ఉన్న కోరికని నేను దర్శనం చేశాను. నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది. అందుకని నీ కోరిక తీరడానికి అనువైనటువంటి ప్రదేశం పంచవటిలో ఉండాలి. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళవలసింది అన్నారు. ఇందులో యథార్థములకు చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకని అంటే, ఒకసారి సుతీక్ష్ణుడు తనతో పాటు ఉండవలసినది అని రామచంద్రుడిని అడిగితే, ఒక్కొక్కసారి మీరు వచ్చేటటువంటి మృగాలలో కొన్నింటి పట్ల మీరు చాలా దయతో ఉంటారు, నేను కోదండాన్ని స్వీకరించినటువంటి వాడనై వచ్చినటువంటి మృగములను సంహరిస్తాను, ఏకకాలమునందు మీ దయ ప్రసరిస్తుంది, నా బాణం వెళ్ళి ఆ మృగం మీద పడుతుంది, అందుచేత మనిద్దరం ఒక ఆశ్రమంలో ఉండడం కుదరదు అన్నారు. అగస్త్య మహర్షి విషయంలోనూ అంతే అవుతుంది కదా. ఎప్పుడైనా మృగాలవి వస్తే. అయితే అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఒక మినహాయింపు. ఎందుకని అంటే, అక్కడ క్రూర మృగాలు సాధు మృగాలు అన్నీ కూడా పరస్పర వైషమ్యాన్ని మరిచిపోయి కలిసి సహజీవనం చేస్తుంటాయి. అసలు పాపపట ఆలోచన కలిగినటువంటి వాడు ఆ ఆశ్రమంలో ప్రవేశించనీలేడు. మరి అటువంటప్పుడు మహర్షి ఎందుకు నీ మనస్సులో మాట నేను తపోశక్తితో దర్శనం చేస్తున్నాను అని అనవలసి వచ్చినది అంటే, అవతార ప్రయోజనాన్ని అగస్త్య మహర్షి గుర్తించారు. వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. జరగవలసినటువంటిది సీతాపహరణం. సీతాపహరణం అనేటటువంటి దాన్ని మిషగా పెట్టి రావణ సంహారం జరగాలి. దానికి అనువైనటువంటి ప్రదేశం ఏది ఎంచారు. అందుకని వెళ్ళి రామా, నువ్వు పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడ ఉండవలసినది అని చెప్పి పంపించారు.
లోపల నీ మనస్సుని నేను నా తపశ్శక్తితో దర్శనం చేసి నిన్ను పంచవటికి పంపించడానికి కారణం ఇది అని చెప్పడం వెనకాతల ఉన్నటువంటి మర్మం అది. ఆ కారణం చేత మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరారు. మధ్యలో ఒక పెద్ద పర్వత స్వరూపం కలిగినటువంటి పక్షి ఆ జటాయువు దర్శనమిచ్చింది. ఇచ్చి, నేను నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క స్నేహితుణ్ణి, అందుకని నేను కూడా నీతో పాటు సీతాలక్ష్మణ సహితుడవై నువ్వు పంచవటిలో నివసిస్తున్నప్పుడు నీతో పాటు నేను ఉండాలనుకుంటున్నాను, నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళవలసినది అని అభ్యర్థిస్తే రాముడు అంగీకరించారు. ఆయనతో పాటు ఆ జటాయువు కూడా బయలుదేరింది. వారందరూ కలిసి ఆ పంచవటి ప్రాంతాన్ని చేరుకున్నారు. చేరుకున్న తర్వాత రాముడు లక్ష్మణుణ్ణి పిలిచాడు. పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పినటువంటి ప్రదేశానికి మనం చేరుకున్నాం. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు సమృద్ధంగా దొరికేటటువంటిది, దర్భలు దొరికేటటువంటిది, మనకి కావలసినటువంటి పళ్ళు, కందమూలములు, తేనె మొదలైనటువంటివి దొరికేది, మనం దేవతారాధనం చేసుకోవడానికి కావలసినటువంటి పుష్ప సమృద్ధి కలిగినటువంటిది, సమతలమైనటువంటి ప్రదేశాన్ని ఎంచి అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు అని అన్నారు. అంటే లక్ష్మణుడు అన్నాడు, పరవానస్మికాకుత్స త్వైవర్ష శతం స్థితే స్వయం రుచిరే దేశే క్రియతామితి మాం వద. స్వామి, నువ్వు నన్ను నిర్మించమని చెప్తావేమిటయా? నేనా నిర్మించేవాణ్ణి? నేను కాదు. ఇది పరమభక్తితో చెప్పినటువంటి శ్లోకం. పరవానస్మి కాకుచ్చ త్వైవర్ష శతం స్థితే, 100 సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించవలసిన వాడివి, నేను ఔదలదాల్చవలసినటువంటి వాడిని. నువ్వు నిర్ణయించు, ఈ ప్రదేశంలో లక్ష్మణ ఒక పర్ణశాల నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపించు. ఆజ్ఞాపిస్తే నీ ఆజ్ఞని ఔదలదాల్చి రాముడు ఆజ్ఞాపించాడు కనుక పర్ణశాలను నిర్మిస్తున్నానన్న భావన చేత పర్ణశాలను నిర్మించడంలో నాకున్నటువంటి సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని ఎంచి రాముడు కోరినట్టుగా ఆశ్రమాన్ని నిర్మించాననడంలో నాకు లేదు. ఎంత కర్తృత్వ భావన విడిచిపెట్టి ఉన్నాడో చూడండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇవాళ ఆ విశ్వేశ్వర గారి గృహప్రవేశం కార్డు మీద ఈ శ్లోకం వేశాడే. అందుకని అసలు నిజంగా మనం గృహప్రవేశం చేసే ముందు కొత్తగా ఇల్లు కట్టుకుంటే అసలు ఆ భగవానుడి మందిరంలో రామచంద్రమూర్తి దగ్గర ఈ శ్లోకం చెప్పాలేమో అనిపిస్తుంది. పరవానస్మికాకుత్స త్వైవర్ష శతం స్థితే స్వయం రుచిరే దేశే క్రియతామితి మాం వద. నేనా ఇల్లు కట్టుకున్నవాణ్ణి, నేనా స్థలం కొనుక్కున్నవాణ్ణి, నాదా భూమి, నేను ఉండడానికని చెప్పి ఒక ఇల్లు నిర్మింపచేసి ఆ ప్రదేశాన్ని ఇంచి ఇక్కడ నేను ఉండాలని నిర్ణయించినటువంటి వాడు పరమాత్మ. ఈ భావన, ఈ భక్తి విశేషంగా ఆవిష్కరిస్తూ లక్ష్మణమూర్తి ఈ మాట చెప్పిన తర్వాత రాముడు పరమ సంతోషాన్ని పొందట. ఎంత అందంగా మాట్లాడావోయ్ లక్ష్మణ, ఇదిగో ఇలా రా అని లక్ష్మణుణ్ణి చెయ్యి పట్టి తీసుకెళ్ళి ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ నిర్మాణం చెయ్యి. ఎందుచేత ఈ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాను? యథాఖ్యాతమగస్త్యేన మునినా భవతాత్మన ఇయం గోదావరి రమ్య పుష్పితైస్తరుభిర్వృత హంసకారండవా కీర్ణ చక్రవాకోపశోభిత. ఇది అగస్త్య మహర్షి మనం ఎక్కడ ఆశ్రమం నిర్మించాలని వారు మనస్సులో కోరుకున్నారో అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ కానీ ఆశ్రమాన్ని నిర్మిస్తే మనం ఆశ్రమం బయటికి వచ్చి చూస్తే గలగల పారేటటువంటి గోదావరి నది కనపడుతుంది. దూరంగా మదపుటేనుగుల్లా ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు కనపడతాయి. ఆ పర్వతాలలో ఎన్నో గుహలున్నాయి. ఆ గుహలన్నీ చాలా అందంగా ఉంటాయి. ఈ పర్ణశాల యొక్క బయట మనం కూర్చుని చూస్తుంటే ఆ పర్వతముల యొక్క చర్యల మీద విహరిస్తున్నటువంటి అనేకమైన మృగముల యొక్క గుంపులు కనపడుతుంటాయి. హంస కారండవాకీర్ణ, హంసలు, కారండవములు మొదలైనటువంటివి, సారసములు మొదలైనటువంటి జలపక్షులన్నీ విహరిస్తుంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైనటువంటి దేవతా వృక్షములతో శోభితమై పెద్ద పెద్ద పువ్వులతో అలరారుతోంది. కాబట్టి మనకి దేవతారాధనకి కావలసినటువంటి పువ్వులన్నీ సమృద్ధిగా లభిస్తాయి. విశేషించి నిర్మలమైనటువంటి ఉదకములతో కూడిన గోదావరి నది ప్రవహిస్తోంది.
అగస్త్యుడు మనని ఉండమని చెప్పినటువంటి ప్రదేశం ఇదే అని నాకు అనిపిస్తోంది. అందుకని లక్ష్మణ, నువ్వు ఇక్కడ పర్ణశాల నిర్మించు అన్నాడు. అంటే నిజంగా లక్ష్మణుడికి ఎన్ని విషయాల్లో నైపుణ్యం ఉందో, కానీ భూమి తవ్వేట, మట్టి తీసేట, నీరు పోశాడు, ముద్ద చేశాడు, పెద్ద పెద్ద రాటలు తెచ్చాడు, ఆ రాటలు పాతాడు, దానికి అంతటికీ మధ్యలో ఈ మట్టిని అందంగా గోడలుగా పెట్టాడు, దాని మీద అడ్డుకర్రలు వేశాడు, దాని మీద జమ్మి మొదలైనటువంటి కొమ్మలు అవి తెచ్చాడు, ఆ దర్భగడ్డి అవి తెచ్చాడు, పైన పందిర్లా వేశాడు, చక్కటి పర్ణశాలను ఒకదాన్ని నిర్మాణం చేశాడు. పర్ణశాల నిర్మాణం పూర్తయిన తర్వాత సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తథా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత తత పుష్పబలిం కృత్వా శాంతించ స యథావిధి దర్శయామాస రామాయ తదా శ్రమపదం కృతం. ఆ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి అందులోంచి చక్కటి నీళ్లని, కొన్ని పళ్ళని, పుష్పాలని తీసుకుని వచ్చాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు చెయ్యవలసినటువంటి శాంతి కర్మలన్నిటినీ నిర్వహించాడు. తర్వాత అన్నగారి దగ్గరికి, వదిన గారి దగ్గరికి వెళ్ళాడు. చేతులు కట్టుకు నిలబడ్డాడు. అన్నయ్య, ఇల్లు కట్టడం పూర్తయిపోయింది అన్నయ్య, నువ్వు కోరుకున్నట్టే పర్ణశాల నిర్మాణం చేసేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి ఆ పర్ణశాలలో ప్రవేశించి బాగుందో లేదో చూస్తే నేను సంతోషిస్తానన్నయ్య, ఒక్కసారి రమ్మన్నాడు. నిజంగా మహానుభావుడు ఎటువంటి సేవ చెయ్యాలని వెళ్ళాడో అంత సేవ చేసి పునీతుడైపోయాడు. లక్ష్మణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అంత విజనమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళాక, లక్ష్మణ ఇక్కడ ఇల్లు కట్టవో, ఇక్కడ పర్ణశాల నిర్మించవో అన్నాడు రామచంద్రమూర్తి. అంటే ఏమిటో మా అన్నయ్య చెప్పడం అంటే చెప్పేస్తాడు, హాయిగా వదిలినట్టుగా అక్కడ కూర్చుంటాడు, ఈ పర్ణశాల అంతా నేను ఒక్కడిని కడతానా, ఏమో తట్టడం అందు తను పట్టరాకూడదా, ఇలాంటి భావన ఉండదు. ఈ మాట చెప్పగానే ఎందుకు పొంగిపోయాడంటేట, నేను ఒక్కడనే కట్టాలి, ఇప్పుడు తెద్దామన్నా ఒక పార మట్టి తెచ్చేవాడు ఎవడూ లేడు, కాబట్టి ఈ పర్ణశాల అంతా నేను ఒక్కడనే నిర్మిస్తాను రాముడికి. ఎంత అదృష్టం లభించింది నాకు! రాముడితో పాటు ఈ అరణ్యంలో ఎవ్వరూ లేని చోటికి రావడం చేత నేను ఒక్కడనే రాముని యొక్క సేవ చేసుకునే అదృష్టం నాకు లభించింది. నిజంగా ఈ భావన ఎంతమందికి కలుగుతుంది? భగవంతుని యొక్క సేవ చెయ్యవలసి వస్తే ఎవరింటి పూజా మందిరంలో వాళ్ళు ఒక్కళ్ళేగా కూర్చునేది. కూర్చున్నప్పుడు అబ్బా ఏమి నా అదృష్టం నిజంగా, ఈ పూజా మంటపంలో నేను కూర్చుని ఈ నీళ్లతో అభిషేకం చేసుకుని, ఈ గంధం చెక్క మీద గంధం తీసుకుని, ఆ విభూతి తీసి అభిషేకం చేసి, ఈ పాలతో అభిషేకం చేసి, ఈ పువ్వులన్నీ స్వామికి అలంకారం చేసి, ఆ తర్వాత చక్కగా వస్త్రం ఇచ్చి, నీరాజనం ఇచ్చి, నివేదన చేసి, తాంబూలం ఇచ్చి, మంత్రపుష్పం చెప్పి, స్వామికి నమస్కారం చేసి, శరణాగతి చేసి బయటికి వెళ్ళే అదృష్టం నాకొక్కడికే దక్కింది. ఇందులోకి ఇంకెప్పుడు ఎవరు రారు కదా, నేను ఒక్కడనే చేసుకుంటున్నాను అని పరమ ప్రీతితో అమ్మయ్యా ఎంత అదృష్టం అని పూజామందిరంలో కూర్చునేటంతటి భావన ఎంతమందికి ఉంటుంది? అమ్మో తొందరగా పూజ చేసుకొచ్చేయాలి, 8ంటికి మళ్ళీ వెళ్ళిపోవాలి నేను అని చెప్పి ఎంత తొందరగా పూజ ముగించేద్దామన్న తాపత్రయంతో పూజ గదిలోకి ఎడతాం, లేకపోతే చాలా భారంగా వ్రతాదులు నిర్వహిస్తాం. ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రతం జీవితంలో ఎప్పుడో ఒకసారి చేయడం, ఆ వ్రతం చెయ్యడం మొదలు పెడుతూనే మొట్టమొదటి ప్రశ్న మన ఇంటికి వచ్చిన బ్రహ్మగారిని అడిగేది, ఎన్నింటికి అయిపోతుందండి వ్రతం అంటాం. ఎందుకనంటే వచ్చిన వాళ్ళకి భోజనాలకు బాగుండదు కదండి, తొందరగా పూర్తి చేసేయండి అంటాం. ఆయన ఒకవేళ కథని వివరించి చెప్తున్నారు అనుకోండి, ఆయన మన వంక ఇలా చూసేటప్పటికి మనం ఇలా వాచి వంక చూడడం. ఎందుకంటే ఆయనకి మనం చెప్పడం, సంకేతం ఇవ్వడం, తొందరగా పూర్తి చేసేయండి అని. మంత్రపుష్పం చిన్నది చదివేయండి, ఎందుకు తొందరగా అయిపోవాలి. అంతేగాని ఏమి నా అదృష్టం, ఇంత కాలానికి సత్యనారాయణ వ్రతం చేసుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ భావనతో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అపురూపం. మీరు పూజ చెయ్యడం చెయ్యకపోవడం పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎవడు అడిగాడు? అసలు పూజా మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఈ భావనతో వెళ్ళిన వాడెవరు? తెల్లవారుతోంది, బ్రాహ్మీ ముహూర్తం వస్తోంది, సూర్యోదయం అవుతోందంటే అమ్మో ఈశ్వర శాసనం చేత ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా స్వామి సూర్యోదయం అవుతోంది, నేను తొందరగా లేచి స్నానం చేసి మడిబట్ట కట్టుకుని పూజామందిరంలోకి వెళ్ళిపోయి గుహలో సింహం కూర్చున్నట్టు హాయిగా అక్కడ కూర్చుని నేను ఈశ్వరుడు తప్ప వేరొకరు ఉండరు, తలుపు వేసుకుని ప్రశాంతంగా పూజ చేసుకుని నేను ఒక్కడనే, అగరత్తు పెట్టినా నేనే, దీపం పెట్టినా నేనే, నైవేద్యం పెట్టినా నేనే, పువ్వులు పెట్టినా నేనే,
ఇలానే కళ్ళు మూసుకునేటప్పటికి ఇక్కడ పూలు ఎత్తుకుపోయేవాడు ఎవడు ఉండడు, అన్నీ నేనే నా స్వామికి ఇవ్వాల చేయడానికి అని పొంగిపోతూ ఇంట్లో కూర్చుని పూజామందిరంలో ప్రవేశించగలిగితే నీవు లక్ష్మణుడవే. ఇది కదా లక్ష్మి అంటే, దాన్ని ఆశ్రయించి లక్ష్మి వస్తుంది. అందుకే మహదైశ్వర్యం ఏమిటో రాముడు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? పర్ణశాల చూసి ఇవ్వలేదు. పర్ణశాల అయితే రాముడికి ఇంతకన్నా హర్మ్యాలలో నివసించాడు ఆయన. చాలా బాగా కట్టావా, కర్రలు తోసేస్తే పడిపోవు అనో, లేకపోతే లక్ష్మణ ఇందులోకి గబుక్కుని ఏనుగు దూరితే కర్రలు ఉడిపోతాయా అని అనుమానాలు ఇవి కాదు. మరి దేనికి అంటే చెప్తాడు. భగవానుడు దేనికి ప్రీతి చెందుతాడు? భగవానుడు ప్రీతి చెందేటటువంటిది ప్రధానముగా మీ మానసిక స్థితికి ప్రీతి చెందుతాడు. రమణులు 1కి 1000 మార్లు ఈ మాటే చెప్పేవారు. లోపల ప్రీతి లేనప్పుడు నువ్వు ఎంత పూజ చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి? దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. పుష్పాలు చేత్తో తీస్తే అక్కడికి వేస్తాయి, ఏమైనా ఉంటే కొద్ది ప్రయోజనం ఉంటుందేమో, కానీ నువ్వు అక్కడ ఉన్నది విగ్రహం కాదని, అక్కడ ఉన్నది పరమాత్మ అన్న దృష్టితో నువ్వు చూస్తే ఆ స్వామి మీద పువ్వు వేయడంలో, పువ్వు తీయడంలో, ధూపం చూపించడంలో, దీపం వెలిగించడంలో నువ్వు పరవశించిపోగలిగితే, నీ కన్నుల వెంట నీరొస్తే, ఆనందంతో నీ కంఠం గాద్గదికమైతే నువ్వు లక్ష్మణుడవైనట్టే. అట్లాంటి పూజ చేసిన వాడికి, అటువంటి మానసిక భావన కలిగిన వాడికి ఈశ్వరుడు ఎటువంటి స్థితిని చూపిస్తాడో మనకి ఈ సర్గ చూపిస్తుంది. అందుకని పర్ణశాల నిర్మాణము అన్నదాన్ని ఒక్కదాన్ని అంత పెద్ద సర్గేం మహర్షి రాయక్కర్లేదు. దాని వెనకాతల ఒక పరమ ప్రయోజనాన్ని జాతికి నిరూపిస్తున్నారు. లేకపోతే ఋషికి మనం ఎందుకు రుణపడతాను? ఋషి మనకి చెప్పే ప్రయోజనమే ఉంటుంది. అందుచేత ఇది నిర్మించిన తరువాత రామచంద్రమూర్తి చూసి అన్నారట, లోపలికి వెళ్ళి ఒకసారి పర్ణశాల చూశారు. చూసి ప్రీతోస్మితే మహత్కర్మ త్వయాకృతమిదం ప్రభో. ఇవాళ లక్ష్మణుడిని ఏమంటున్నారు? ప్రభో. సాధారణంగా ప్రభో అన్న మాట రాముడు లక్ష్మణుడి పట్ల వాడరు. స్వయంకృతమిదం ప్రభో ప్రదేయో అన్నిమిత్తంతే పరిష్వంగో మయాకృత. లక్ష్మణ, ప్రభో గొప్ప పని చేసినవాడా. ఏమిటి గొప్ప పని? పర్ణశాల నిర్మాణం చెయ్యడం కాదు, నాకొక్కడికే పర్ణశాల నిర్మించే అవకాశం వచ్చిందని. అన్నయ్య రేపు మిగిలింది పూర్తి చేస్తానన్నయ్య అని కూర్చున్నట్టు మీకు ఈ సర్గలో ఎక్కడన్నా చూపించారా? ఎక్కడా చెప్పరు. అదేమిటండి, అంత పర్ణశాల పొద్దున్న చెప్తే మధ్యాహ్నానికి అయిపోయి గోదావరి నదికి వెళ్ళిపోయి స్నానం చేసేసి, అన్నయ్య ఇంక నేను చాలా టైర్ అయిపోయాను, నువ్వు వెళ్ళి స్నానం చేసేవి తెచ్చుకుని పూజలు చేసి లోపలికి వెళ్ళి బాబు నేను కాసేపు పడుకుంటాను బయట అనలేదే. శాంతికర్మ కూడా తాను చేసేసి ఇంకా ఏమైనా చెప్తే బాగుండు, ఏమిటో అయిపోయింది పర్ణశాల నిర్మాణం, మళ్ళీ ఎప్పటికి చెప్తాడో ఏమిటో అన్నయ్య అని మనసులో బాధపడిపోతూ అందులో కొంత శూన్యం ప్రవేశించగా ఇంకా తనకి పనేం లేదు, ఇంకా వెయిటింగ్ లిస్ట్లో లేవు ఆర్డర్స్. ఏదైనా కొత్త ఆర్డర్ వస్తే మళ్ళీ ఉత్సాహంగా చేసేస్తాడు. ఇది కదండి లక్ష్మీవాన్ అంటే, ఈశ్వర కైంకర్యమునందు ఈ నిష్ఠ, తరగని ఈ ఉత్సాహం. ఇది చూసి రాముడు అన్నట్ట, ప్రీతోస్మితే మహత్కర్మ. ఏమి పని చేశావయ్యా? ఇది పని చేయడం అంటే దాని వెనక ఉన్న రహస్యం. త్వయాకృతమిదం ప్రభో ప్రదేయో అన్నిమిత్తంతే పరిష్వంగో మయాకృత. నేను లక్ష్మణ నీకు ఇప్పుడు ఏమి ఇవ్వగలను? నువ్వు చేసినటువంటి ఈ పనికి నేను ఇయ్యగలిగినటువంటి కానుక వేరొకటి నా దగ్గర లేదు. అందుకని నేను నీకేమిస్తున్నానో తెలుసా? ఇదిగో ఈ కానుక ఇస్తున్నాను, దగ్గరికి రా అని పిలిచి తన బాహువులతో గట్టిగా కౌగిలించుకున్నట్ట. ఏనాడు నువ్వు ఈశ్వర ఆలింగన సౌఖ్యాన్ని పొందగలవు? ఈశ్వర ఆలింగన సౌఖ్యమును నీవు పొందేది కర్మేంద్రియముల చేత చేయబడినటువంటి పూజ వలన కాదు. కర్మేంద్రియముల వెనక నీ మనస్సు ఉత్సాహభరితమై ఉన్నప్పుడు దానికి నీకొచ్చేటటువంటి ఫలితము పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌఖ్యమును అనుభవిస్తావు. ఈశ్వరుడే వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకొని తన బాహువులలో బంధించినప్పుడు ఆనాడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన చేతుల మధ్యలో ఆయన గుండెల మీద పడుకొని, నీ గుండెలు ఆయన గుండెలకి తగులుతుంటే, నీ కడుపు ఆయన కడుపుకి తగులుతుంటే, నీ తొడల ఆయన తొడలకి తగులుతుంటే, నీ వీపు మీద ఆయన 2 చేతులు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే, ఆయన ఒంటికి వ్రాసుకున్నటువంటి ఆ శ్రీగంధము, ఆ కౌస్తుభ రత్నము, ఆ వనమాల, తులసిమాల, ఆ పుష్పమాలలు, ఆ కంఠానికి ఉన్నటువంటి త్రివళులు, శంఖం లాంటి మెడ, వాటిని చూసి చూసి కళ్ళు మత్తెక్కిపోయి, ఆ వాసనకి నాసిక మత్తెక్కిపోయి, భగవంతుడి యొక్క గుండెల మీద చెవు చేర్చేసి నువ్వు ఇలా పడుకుని ఉండిపోతే
ఆనాడు నువ్వు పొందినటువంటి ఐశ్వర్యం లాంటి ఐశ్వర్యం ముందు కొన్ని కోట్ల రూపాయల ఐశ్వర్యం ఏపాటి ఐశ్వర్యం ఇది? ఇది రాముడిచ్చేట. దేనికి? పర్ణశాల నిర్మించినందుక? పర్ణశాల నిర్మాణము వెనక ఉన్నటువంటి మానసికోత్సాహమునక? ఆ మానసికోత్సాహమునకు. ఇది మహదైశ్వర్యము. ఇది లక్ష్మణుడు పొందాడు. లక్ష్మణుడు అని ఎందుకు వశిష్ఠ మహర్షి పేరు పెట్టారో ఎక్కడా మాట్లాడకుండా మహర్షి నిరూపిస్తున్నారు ఈ సర్గలో. ఇదయ్యా లక్ష్మణుడి కైంకర్యం అంటే. ఇటువంటి వాడు కదా, మళ్ళీ వెంటనే నరుడిగా తీసుకొచ్చేయాలి. అన్నగారిగా కౌగిలించుకోవడం. అప్పుడు రాముడు ఏమిస్తాడు కనుక కానుక. అందుకని గాఢ పరిష్వంగం ఒక్కసారి కౌగిలించుకున్నాడు. అందుకని అంటాడాయన, భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృద్ధ పితామమ. లక్ష్మణ, నువ్వు నాతోటి భావము చేత కృతజ్ఞత చేత నువ్వు నాకు తమ్ముడివి కావయ్యా, నువ్వు నాకు తండ్రివి. నువ్వు తండ్రిగా నాకుంటే నాకు తండ్రి లేకపోవడం ఏమిటయ్యా లక్ష్మణ? నాకెప్పుడూ తండ్రి ఉన్నాడు. ధర్మజ్ఞుడైనటువంటి దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నాకు నీ రూపంలో ఉన్నాడు. ఈ మాట ఎవరెవరితో అనాలి? లక్ష్మణునితో. లక్ష్మణుడు రాముడితో అనాలి. అన్నగారు కనుక నువ్వున్నావు నాకని. కానీ ఎవరెవరితో అంటున్నారు? రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. తమ్ముడా, నువ్వున్నావయ్యా, నువ్వు నాకు తండ్రి లేకపోయినా నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. ఎందుకని? కుమారుడు కష్టపడుతుంటే తండ్రి చూడలేడు. ఈ శరీరం ఇందుకు పనికొస్తుందా, నేను ఇప్పుడు చేయగలనా, అమ్మో నాకు కుదురుతుందా, ఇవి ఆలోచించుకోడు. కొడుకుని రక్షించుకోవలసి వచ్చింది అనుకోండి, తండ్రి రక్షించుకోవలసి వస్తే తను ఏ వయస్సులో ఉన్నాడు, తను ఈ పని చెయ్యగలడా చెయ్యలేడా ఏది చూసుకోడు. కొడుకుని రక్షించుకోవడమే ప్రయోజనంగా తండ్రి ఎలా తిరుగుతాడో అలా నువ్వు తిరిగావు. అందుకని నీలో నేను తండ్రిని చూశాను, నీకు కొడుకునయ్యాను ఇవాళ. అందుకని నువ్వా గొప్ప నేనా గొప్ప అంటే పరిస్థితిని మార్చాడు ఇప్పుడు రాముడు. భక్తుణ్ణి పైకి పెట్టాడు, తను కిందికి దిగాడు. ఇది అవలా? మీరు యథార్థంగా ఆలోచిస్తే మీరు శ్రీకాళహస్తి వెళ్ళండి. శ్రీకాళహస్తిలో పరమశివుణ్ణి అర్చించినటువంటి తిన్నడెక్కడున్నాడు? శివుడు ఎక్కడున్నాడు? శివుడు కింద ఉంటాడు, తిన్నడు కొండ మీద ఉంటాడు. భగవంతుడు కొండ మీద, భక్తుడు కింద ఉండాలి. భక్తుడు పైనున్నాడు, భగవంతుడు కింద ఉన్నాడు శ్రీకాళహస్తిలో. ఏమి దాని గమ్మత్తు అంటే ఆయనకి ఏం తెలుసు? ఏమి తెలియక్కర్లేదు. కానీ ఈశ్వరాభిషేకం చెయ్యాలనుకున్నాడు, చేశాడంతే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అందుకని ఎంగిలి మాంసం ముక్క పెట్టడం వెనకాతల ప్రేమ ఉంది. నోటితో తెచ్చినటువంటి నీరు అభిషేకించడంలో భక్తి ఉంది. కాలి చెప్పు తీసి కూర్చగా శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయడంలో ప్రేమ ఉంది. తుట్టతుదన ఇంత ప్రేమున్నవాడు కాబట్టే శంకరుడి కంటిలోంచి నీరు కారితే చూడలేక తన కంటిని తీసి శంకరుడి కంటికి పెట్టాడు. ఏది భక్తి? తనకి తెలుసున్న దాంతో అర్చించుట. నాకు అది రాలేదండి, నాకు ఇది రాలేదండి, బెంగేం పెట్టుకోక్కర్లేదు. నీకుండవలసింది ప్రాథమికముగా ప్రేమ. వీడు ఈశ్వరుడు, నా కన్న తండ్రి, నా తల్లి, నా దైవం, నా అక్క, నా చెల్లి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. అందుకని వీడు నా స్వామి అన్న భావన నీకున్ననాడు ఈ ప్రేమకి ఈశ్వరుడు లొంగుతాడు. లొంగితే ఏమవుతాడు? నేను నిన్ను రక్షించింది నీ ప్రేమ చేత నేను రక్షింపబడుతున్నాను. అందుకేమన్నాడు? లక్ష్మణ, నాకు తండ్రి లేడన్న బెంగ లేదు, నీలో నేను తండ్రిని చూసుకుంటున్నాను, నువ్వు నన్ను తండ్రిగా రక్షిస్తున్నావు. ఎంత అదృష్టవంతుణ్ణి లక్ష్మణ నేను అని ఆ లక్ష్మణమూర్తిని కౌగిలించుకున్నారట. ఒక పర్ణశాల కట్టినటువంటి విషయం వెనకాతల మహర్షి ఇంత అందమైన సర్గని ఇవ్వడంలో ప్రాథమికమైనటువంటి ప్రయోజనం మనం జీవితంలో ఎలా ప్రవర్తించాలో, భక్తి అన్న మాటకు అసలు నిర్వచనం ఏమిటో లక్ష్మణుడు కట్టిన పర్ణశాలని అడ్డుపెట్టి రాముడు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ ఒక అందమైన విషయాన్ని ఆవిష్కరించాడు. చాలా సంతోషంగా ఉంటున్నారు. చక్కగా ఉదయం స్నానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, పితృతర్పణం చేయడం, దేవతర్పణం చేయడం, తర్వాత హాయిగా అగ్నికార్యం చేసుకోవడం, ఆ వేదిక మీదకి ఎక్కి కూర్చోవడం, వచ్చినటువంటి ఋషులు మొదలైనటువంటి వారితో భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని చర్చ చేయడం,
తెచ్చుకున్నటువంటి కందమూలాలు తినడం. ఎవరు తెస్తారు అవి కూడా? ఓ తట్ట ఓ గుణపం పట్టుకుని వెళ్ళిపోతాడు లక్ష్మణమూర్తి. వెళ్ళిపోయి అవన్నీ తవ్వి పట్టుకొచ్చేస్తాడు. పట్టుకొచ్చి అన్నయ్య తినంటాడు. తను తినడం ముందు అక్కడ పెడతాడు. పెడితే రాముడు సీతమ్మతో కలిసి సీతమ్మ ఇది బాగుంది ఇది బాగుంది అంటూ తింటాడు. వాళ్ళిద్దరూ తింటుంటే కందులు నీరు పెట్టుకుని పొంగిపోతాడు. అన్నయ్యకి ఇవాళ తెచ్చిన వాటిల్లో ఇది నచ్చింది అది నచ్చిందని. అంత సంతోషపడిపోతూ ముగ్గురు ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇంతలో హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు అంటే ఇప్పుడు మనకి జరుగుతోంది కదా, ఇదే హేమంత ఋతువు. మార్గశీర్ష పుష్యమాసములలో హేమంత ఋతువు ఉంటుంది. విస్తారంగా మంచు పడుతూ ఉంటుంది. ఇక్కడ ధర్మం చెప్తారు మహర్షి. ఎలా చెప్తారు? పైకి ఏం చెప్పరు. ఇది ధర్మము అందువల్ల రాముడు చేసెను ఇలా ఏం మాట్లాడరు. సాధారణంగా మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. హేమంత ఋతువులో తెల్లవారుజామున ఎవ్వరం లేవం. ఎందుకని లేవము అంటే అబ్బో చలికాలం అండి అంటాం. ఒకవేళ నిజంగా ఏదైనా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉన్నా కూడా బ్రాహ్మీ సమయంలో వెళ్ళి మనం ఆ క్షేత్రంలో పారుతున్నటువంటి నదిలో మునక వేసి తెల్లవారుజామున స్నానం చేద్దామని చలికాలంలో వెళ్ళం. పడిశం పట్టేస్తుంది, ఇంకా వారం రోజులు యాత్ర ఉంది, ముందు మనకి ప్రతిదానికి ఇది గుర్తొస్తుంది. అందుకని చెప్పి కానీ రాముడు మాత్రం తెల్లవారుజామున చీకటిలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చెయ్యడానికి బయలుదేరాట గోదావరికి. ఆయన వెనక సీతమ్మ బయలుదేరింది, లక్ష్మణుడు బయలుదేరాడు. బయలుదేరడంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? రాముడు నడుస్తున్నాడు స్నానానికి, వెనకాతల రాముడు స్నానం చేసిన తర్వాత కట్టుకోవలసినటువంటి పొడిబట్ట, చెంబు మొదలైనవి లక్ష్మణుడు పట్టుకున్నాడు. గురువుగారు, అన్నగారు, తండ్రి ఇటువంటి పెద్దలు వెడుతున్నప్పుడు వారి వెనకాతల వెళ్ళేటప్పుడు నేర్చుకోవాలి. భర్తతో వెళ్ళేటప్పుడు నా చీర మీ భుజం మీద పడేసుకోండి అని ఆయన మీద పారేయడం, లేకపోతే కొడుకు కూడా ఆయన వెంట పెడుతూ నాన్నగారు చెంబు మీరు పట్టుకోండి నా మీద పడతారే అని కొడుకు తండ్రికి ఇచ్చేయడం, ఇది కాదు మన సంప్రదాయం. పెద్దల వెంట నడిచి వెళ్ళడం ఎలాగో చూపించారు. ఆ చెంబు తను పట్టుకున్నాడు. అది మహర్షి రాయాలా? లక్ష్మణుడు చెంబట్టుకున్నాడు. ఎందుకది రాయడం అంటే నువ్వు నేర్చుకో. నువ్వు రేపు నీ తండ్రితో ఒక గోదావరి స్నానానికి వెడితే, ఒక కాశీ వెళ్ళి గంగ స్నానానికి వెడితే, పెద్దలతో స్నానానికి వెళ్ళేటప్పుడు వారి బట్టలు వారు కవర్లో పట్టుకోవడం కాదు, నువ్వు ఆ కవరు పట్టుకుని వారిని అనుగమించి వెళ్ళడం నేర్చుకో. లేనినాడు గంగమ్మ కూడా అసహించుకుంటుంది. పెద్దలతో వీడు స్నానానికి వచ్చే విధానం ఇదే, వీడు మళ్ళీ ఇంకో పాపం కూడా తెచ్చి నాలో కలుపుతున్నాడా అనుకుంటుంది. అందుకని ఇవి పట్టుకుని వెళ్ళాడు. అన్నగారు స్నానం చేస్తున్నారు. అన్నగారు స్నానం చేస్తుంటే అంత చల్లటి నీళ్లలో ఆ లక్ష్మణుడి యొక్క పరిశీలన దృష్టి చూడండి. సీతారాములిద్దరూ స్నానం చేయడానికి వచ్చారు. వెనక లక్ష్మణమూర్తి వెళ్ళాడు. రాముడు స్నానం చేస్తున్నాడు నీటిలో. అన్నయ్య స్నానం చేశాక తను చేస్తాడు. అందుకని ఒడ్డున నించున్నాడు. నించుని ఎంత గొప్ప మాట మాట్లాడతాడో చూడండి. ఆ మాటలలో అందం చూడండి. అసలు అయం సకాల సంప్రాప్త ప్రియోయస్తే ప్రియం వద అలంకృత ఇవాభాతి ఏన సంవత్సర శుభ. అన్నయ్య నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది అన్నయ్య అన్నాడు. మనందరికీ తెల్లవారుజామునే వెళ్ళి నదుల్లో స్నానం చేసేటప్పుడు ఇలాంటి ఋతువు వచ్చిందనుకోండి, ఈ నెలల్లో స్నానం చేయలేమండి బాబోయ్, తెల్లవారకట్టెళ్ళి నదుల్లోనూ చలి హాయిగా పొద్దున్న 8 వరకు పడుకుని 8 గంటలకి నిద్రలేస్తే ఎంత హాయిగా ఉంటుందో వేడినీళ్ళు పెట్టుకు స్నానం చేస్తే అని మనం అంటాం. ప్రకృతి ప్రతిబంధకంగా నిలబడినప్పుడు అనుష్ఠానానికి ప్రతిబంధక స్వరూపంలో ఉన్నటువంటి దాన్ని గెలిచి ఈశ్వరుడి వైపుకి నిలబడ్డంలో రాముడు కృతకృత్యుడయ్యాడు. అందుకని అన్నయ్య నీకు ఇష్టమైనటువంటి కాలం వచ్చింది, ఈ ఋతువు అంటే నీకు చాలా ఇష్టం అన్నయ్య. అందుకని చూసావా ఒక్కసారి ఎక్కడ చూసినా మంచు ఎలా పడుతోందో అన్నయ్య. అన్నిటినీ మించి నీహార పరుషో లోకః పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని శుభగో హవ్యవాహన. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. లక్ష్మణుడితో చెప్పిస్తున్నారు. జనులందరికీ అన్నయ్య ఈ ఋతువులో ఇష్టమైంది ఏమిటో తెలుసా? సూర్యుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు లేస్తాం? సూర్యోదయం అయ్యాక లేస్తాం. ఎక్కడ కూర్చుంటాం? లేస్తూనే సూర్యుడికి అభిముఖంగా ఎండ ఎక్కడ పడుతోందో అక్కడికి వెళ్ళి ఓ కుర్చీ వేసుకుని ఇంకక్కడ పేపర్, ఆ పేపర్ ఒకటి పట్టుకుని 9 వరకో 10 వరకో చదివేసి 10:30కో 11కో అప్పుడు స్నానం చెయ్యాలనిపిస్తే అప్పుడు స్నానం. కానీ రాముడు చేశాడు. ఆ ఋతువులో కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం, నదీ స్నానం. అందుకని అన్నయ్య లోకమంతా ఈ ఋతువు వచ్చినప్పుడు నీటిని చూస్తే స్నానాదులు చేయడానికి భయపడుతుంది.
సూర్యుడిని చూస్తే సంతోషిస్తుంది. ఎందుకని? అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డగట్టేస్తుందన్నయ్య. ఎంత గమ్మత్తైన మాటలు మాట్లాడాడో చూడండి. ఋషి ఎంత గొప్పగా చెప్పారో. మనం ఆ మాట అంటాం, అమ్మో నీళ్లు చూసేటప్పటికే ఒళ్ళు గడ్డ కట్టేస్తోంది బాబాయ్ ఇలా అంటాం. ఏంటి ఇంకా వాడు వెళ్ళలేదు మునగలేదు, ఇక్కడే అప్పుడే ఇలా 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 గడ్డ కట్టేస్తోంది అన్నాం. అందుకని అన్నయ్య అందరికీ ఈ సమయంలో సూర్యుడిష్టం అన్నయ్య, ఒళ్ళు గడ్డ కట్టేస్తోంది అంటుంటారు. నవాగ్రయణ పూజాభి అభ్యర్చ పితృదేవతా కృతాగ్రయణకా కాలే సంతో విగత కల్మషాహ. ఈ ఋతువులో పంటలన్నీ ఇంటికి చేరుతాయి. ఇంటికి చేరడం చేత ఈ పంటలన్నిటితోటి మనకి చెయ్యవలసినటువంటి పనిని ఋషి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాసము హేమంత ఋతువు దేనికి ప్రసిద్ధి? ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. పంటలన్నీ ఇంటికి వస్తాయి. కొత్త పంట ఇంటికి వచ్చిన తరువాత కొత్త పంటని తను తినకూడదు. మొట్టమొదట కొత్త పంటతో దాన్ని అనువంశికంగా నువ్వు అనుభవించడానికి నీకు ఇచ్చినటువంటి వారు పితృదేవతలు ఉన్నారు. పైగా నువ్వు తిన్నటువంటి పదార్థంలోంచే కొంత భాగం పైకి తేలి వీర్యకణమై ప్రత్యుత్పత్తికి వంశం నిలబడడానికి ఉపయోగపడుతుంది. అందుకని కొత్త పంట ఇంటికి రాగానే ఆ పంటలో కొంత భాగంతో పితృదేవతల్ని ఉద్దేశించి నవాగ్రయణ పూజ అనబడేటటువంటి పూజ చెయ్యాలి. పూజ చేస్తే దానివల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే శరీరమునకున్నటువంటి పాపము తొలగుతుంది. పాపము తొలగితే సత్సంతానము కలుగుతుంది. కలిగితే వంశము వృద్ధిలోకి వస్తుంది. అందుకని అన్నయ్య ఎక్కడ చూసినా నవాగ్రయణ పూజలు జరుగుతున్నాయి. నవాగ్రయణ పూజల చేత లోకులందరూ కూడా పాపములను తొలగించుకున్న వారై ఉన్నారు. నాకు తెలిసి మరి ఇప్పుడు ఎన్ని చోట్ల కొత్త పంటతో నవాగ్రయణ పూజలు చేస్తున్నారో నాకు తెలియదు. మరి అలా నిజంగా రామాయణం మనకి చెప్పింది, వచ్చిన పంటలో కొంత భాగం పితృదేవతారాధన మనకు నవాగ్రయణ పూజకి వాడాలి అని చెప్పి, ప్రాజ్యకామా జనపద సంపన్నతర గోరసాహ విచరంతి మహాపాల యాత్రాస్థా విజిగీషవ. అన్నయ్య పల్లెల్లోనూ జానపదాల్లోనూ అందరూ పరమతృప్తితో ఉన్నారు. ఎందుకని? పంట ఇంటికి వచ్చింది. పైగా ఈ సమయంలో పశువులన్నీ పాలు విశేషంగా సమృద్ధిగా ఇస్తాయి. పాడి పంట రెండూ ఉన్నాయి. అందుకని అందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నయ్య. గ్రామాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ పరమ ఆనందంగా ఉన్నారు అని ఎంత హాస్యాస్పదంగా, ఎంత అందంగా, హాస్య స్ఫోరకంగా ఒక మాట చెప్పాడో చూడండి. ఏతేహి సముపాసీన విహగా జలచారిణ నావగాహంతి సలిలం అప్రగల్భా ఇవాహవం. ఇవి నీటి పక్షులు. ఏవి? కారండవములు, సారసములు మొదలైనటువంటివి. అవి ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి, నీటిలో తేలుతుంటాయి. అన్నయ్య ఇవాళ ఈ పక్షుల్ని చూసావా? ఇవి ఎంత గమ్మత్తుగా ఉన్నాయో. ఇవన్నీ నీటిలోకి వెళ్ళటం లేదు, నీటి ఒడ్డుకొచ్చేసి రెక్కల్ని బాగా దగ్గరికి ముడిచేసుకుని వాటి ముక్కు తీసుకెళ్ళి ఆ ముఖమును ఆ రెక్కల్లో ఇలా పెట్టుకుని కూర్చుని ఉన్నాయి. వీటిని చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా అన్నయ్య? ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి యుద్ధరంగం దాకా వెళ్ళి ప్రగల్భాలు చెప్పి యుద్ధరంగం వంక చూడగానే యుద్ధరంగంలోకి వెళ్ళడం మానేసి భీరువై బయట కూర్చున్న వాళ్ళే ఉన్నాయన్నయ్య ఈ పక్షులు అన్నాడు. ఎందుకని? అవి జలపక్షులు. ఎక్కడుండాలి? నీళ్లల్లో ఉండాలి. కానీ అవి నీళ్లల్లో ఉండట్లేదు, ఒడ్డున కూర్చుని అలా ముడిచిపెట్టి కూర్చున్నాయి. ఎందుకని? ఆ నీటి చల్లతనాన్ని అవి కూడా సహించలేకుండా ఉన్నాయి. అందుకని అవి కూడా నీటిలోకి వెళ్లకుండా బయట కూర్చున్నాయిట. అన్నయ్య చూసావా? అంటే ఏమిటి? నీళ్లు తెల్లవారుజామున అంత చల్లగా ఉన్నాయన్నయ్య అన్నాడు. అంటూ ఒక విచిత్రమైన మాట చెప్తాడు. అన్నయ్య ఏనుగులకి చాలా దాహం వేసింది. దాహం వేసి అవి నీళ్లు తాగుదామని ఈ నదుల దగ్గరికి వచ్చాయి. వచ్చి తొండాన్ని తీసి ఇలా తగిల్చేటప్పటికి చల్లగా తగిలేటి నీళ్లు. తగిలేటప్పటికి మన తొండం ముంచి లాగాలి కదా, లోపలికి తాగి కంఠంలో పోసుకోవాలి. ఎప్పుడైతే నీళ్లు చల్లగా తగిలాయో తొండం పైకి తీసేసేయట. దాహం మరి నీళ్లు తాగాలి కదా, అందుకని ఏం చేస్తానేట? ఆ నీళ్లు పీల్చడం మానేసి తొండాన్ని మాత్రం అలా నీటి మీద ఇలా ఆడిస్తున్నాయిట. ఎందుకని? ఎక్కడైనా ఎలా ముంచుదాం అంతా నీరు చల్లగానే ఉందని తొండంతో తడుగుతున్నాయిట తప్ప తొండం ముంచట్లేదట, నీరు తీయట్లేదట ఏనుగులు కూడా. అంటే అన్నయ్య నీళ్ళంతా చల్లగా ఉన్నాయి, కానీ రాముడు ఏం చేస్తున్నాడు? ఆ నీటిలో స్నానం చేస్తున్నాడు చక్కగాను అని అంటాడు. నప్రిత్యమనువర్తంతే
మాతృకం ద్విపదా ఇతి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతేనాన్యథాకృత. అన్నయ్య, నాకు ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది. లోకంలో ఒక నానుడు ఉంది. సాధారణంగా మనుష్యులందరికీ కూడా తల్లి పోలిక వస్తుంది, తండ్రి పోలికలు తక్కువగా వస్తాయి. తల్లి పోలికలు మాత్రం విశేషంగా వస్తాయి. జంతువులకు ఒక లక్షణం ఉంటుంది, 4 కాళ్ళున్న వాటికి తల్లి పోలిక రాదు, తండ్రి పోలిక వస్తుంది. అందుకని మనుష్యులందరికీ తల్లి పోలిక ఉంటుంది అని కదా అన్నయ్య అంటారు. కానీ చిత్రం ఏమిటంటే, భర్త దశరథోయాస్య సాధుశ్చ భరతస్సుత కథన్ను సాంబా కైకేయి తాదృశీ క్రూరశీలిని అని. భర్త గారు చూస్తే దశరథ మహారాజు గారు అంత మంచివాడు, కొడుకు చూస్తే భరతుడు చాలా మంచివాడు. అన్నయ్య, భర్త మంచివాడు, కొడుకు మంచివాడు, కైకేయికి మాత్రం అంత దుష్టచారిణి, అంత దుష్టబుద్ధి కలది కదా అన్నయ్య. మన మధ్యలో ఉన్న తల్లి. ఆ అమ్మ పోలికలు భరతుడికి రాలేదేమిటన్నయ్య? తెల్లవారకట్ట పాపం నువ్వు జ్ఞాపకం వచ్చి నిన్ను విడిచిపెట్టి ఉండలేక కూడా ఇలాగే సరయూ నదిలో స్నానం చేస్తుండుంటాడు. కానీ అన్నయ్య, మరి భరతుడికి అమ్మ పోలిక ఎందుకు రాలేదంటావు అని అడిగాడు. ఇప్పటిలాగా మాట్లాడినవన్నీ బాగున్నాయి. మాట్లాడి 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 చివరికి ఎక్కడికి వెళ్ళింది దృష్టి? భరతుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఆ ఏర్పడినటువంటి తాపాన్ని తొలగించుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తంలో సరయూ నదిలో స్నానం చేస్తూ ఉంటాడన్నటువంటి మాట కూడా అందంగా ఉంది. కానీ అందరికీ అమ్మ పోలికొస్తే భరతుడు అంత మంచివాడు, ఆయనకి అమ్మ పోలిక రాలేదు, కైకకి మాత్రం అన్ని చెడ్డ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నయ్యా అని అడిగాడు. ఈ మాట వినేటప్పటికి రాముడు అన్నట్ట స్నానం చేస్తున్నవాడు, నతేంబా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన తామే వేక్ష్వాకు నాథస్య భరతస్య కథాంకురు. లక్ష్మణ, నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా? మళ్ళీ మధ్యలో కైకమ్మని జ్ఞాపకం చేసుకుని కైకమ్మని నిందిస్తూ ఉంటావు ఎందుకు లక్ష్మణ? తప్పది, అమ్మను అలా నిందించకూడదు. నేను ఒట్టు పెట్టాను భరతుడితోటి, నా మీద సీతమ్మ మీద ఒట్టు, కైకని నిందిస్తేని. నువ్వు మళ్ళీ కైకని నిందిస్తావేమిరా? అలా నిందించకూడదు. అది మా తెల్లవారుజామునే అందులో కైకమ్మని తలుచుకుని మనం నిందించడమా? పొరపాటు లక్ష్మణ, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడకు, భరతుడు గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను అని ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి. నాకు ఒక వ్యసనం కలుగుతోంది లక్ష్మణ, భరతుణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. అస్తమానం నాకు చిత్రకూట పర్వతం మీదకి భరతుడొచ్చి నాతో మాట్లాడినటువంటి సందర్భమే నా మనస్సులో స్ఫురిస్తోంది. స్ఫురించడం చేత అతను మాట్లాడిన మాటలు, నా యందు అతను ఆవిష్కరించినటువంటి ప్రేమ, వీటిని జ్ఞాపకానికి తెచ్చుకుంటే వెళ్ళి ఒక్కసారి భరతుణ్ణి చూడాలనుంది. అప్పుడప్పుడు నాకు ఎంత ఉద్రేకం కలుగుతోందంటే ఒక్కసారి అయోధ్యకి వెళ్ళి భరతుణ్ణి చూసి వచ్చేద్దాం అనిపిస్తుంటుంది. కానీ నేను అలా వెనక్కి వెళ్ళకూడదు కదా అయోధ్యకి, అందుకని వెళ్ళలేకపోతున్నాను లక్ష్మణ. నేను భరతుడిని అంత ప్రేమిస్తున్నాను, అందుకని భరతమాత అయినటువంటి ఆ కైకమ్మని నువ్వేం అనకు అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, తప్పకుండా అన్నయ్య అని సంతోషించాడు. కృతాభిషేక సరరాజరామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర రుద్రస్సనంతి భగవానివేశ. ఎంత అందమైన శ్లోకమో చూడండి. నిజంగా రాముడు సీతమ్మ స్నానం చేసి పైకొచ్చారట, లక్ష్మణుడు కూడా స్నానం చేసి పైకొచ్చాట. స్నానం చేసి తడిబట్టలతో ముగ్గురు అక్కడ నిలబడితే మహర్షి అంటారు, గోదావరి నది ఒడ్డుకొచ్చి పార్వతీ సహితుడైనటువంటి పరమశివుడు స్నానం చేస్తే వాళ్ళిద్దరూ స్నానం చేసిన తరువాత నందికేశ్వరుడు కూడా స్నానం చేసి పక్కనొచ్చి నించుంటే గభాలనాటు వెళ్ళిన వాళ్ళకి నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులు కనపడితే ఎలా ఉంటుందో ముగ్గురు అలా ఉన్నారు. నందితో ఎందుకు పోల్చినట్టు లక్ష్మణుణ్ణి? నందికి ఒక లక్షణం ఉంది. నంది సర్వకాలముల యందు శివుణ్ణే చూస్తుంది. మీరు చప్పుడు చెయ్యండి, రోహిణీకార్తి రానివ్వండి, వర్షం పడనివ్వండి, నంది ఎప్పుడైనా బయట చాలా ఎండగా ఉందని చెప్పి ఇలా తల తిప్పడం మీరు చూశారా? ఎప్పుడూ చూడదు. ప్రపంచానికి పృష్ఠభాగాన్ని ఇస్తుంది, పరమేశ్వరుడి వంక దృష్టి పెడుతుంది. అందుకే పశువుకి పశుపతికి తేడా ఉండదు.
భగవంతుణ్ణి చేరవలసినటువంటి లక్షణాన్ని కూడా మనకి చూపిస్తున్నారు. అందుకని రాముణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ లక్ష్మణుడి చూపు ఎటువైపు? రాముడి వైపే. రాముణ్ణే చూస్తుంటాడు, రాముణ్ణే పలవరిస్తూ ఉంటాడు, రాముడికే సేవ చేస్తూ ఉంటాడు, పొంగిపోతుంటాడు. అందుకని వాళ్ళ నలుగురిని చూస్తే, వాళ్ళ ముగ్గురిని చూస్తే, పార్వతీదేవి సహిత పరమశివుడు స్నానం చేసి బయటికి వచ్చిన తరువాత స్నానం చేసి పక్కన నించున్న నందికేశ్వరుడితో కలిసిన ముగ్గురు మూర్తులు దర్శనం అవుతున్నారయ్యా అన్నారు. ఈ మాట మహర్షి ఎందుకన్నారో మీరు ఆలోచించండి. ఈ సర్గలో పరమ పవిత్రమైన విషయం నడిచింది ఈశ్వరారాధన గురించి. శివ అంటే మంగళములు నిచ్చువాడు అని అర్థం. మీరు మానసికంగా ఒక్కసారి గోదావరి నది ఒడ్డున స్నానం చేసి బయటికి వచ్చి తడిబట్టలతో నిలబడి ఒళ్ళు తుడుచుకుంటున్నటువంటి రాముణ్ణి, బట్ట పిడుచుకుంటున్న సీతమ్మ తల్లిని, పక్కన నిలబడిన లక్ష్మణమూర్తిలో ఎవరిని దర్శనం చెయ్యాలి? పార్వతీదేవిని, పరమశివుణ్ణి, నందీశ్వరుణ్ణి దర్శనం చేస్తే మీరు ఏ దర్శనం చేసినట్టు? శివ కేశవ అభేద దర్శనం చేసినట్టు. ఆ అభేద దర్శనం చేత ఎవరికి మంగళం కలుగుతుంది? మనం సంధ్యావందనం చేస్తే ఏం చెప్తాం? నేను చేసి ఇవాళ పగటిపూట రాత్రిపూట నేను ఏ సుఖములను అనుభవిస్తానో వాటన్నింటినీ కూడా యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి, వాటినన్నింటినీ శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఇద్దరూ ఒక్కటే అన్న భావనతో నా చేత అనుభవింపబడుగాక. శివకేశవ అభేదమైన దృష్టి ఎలా ఉండాలో రామాయణం చెప్పే మహర్షికి స్నానం చేసిన రాముల్లో పరమశివ దర్శనమైంది. మీకెందుకు అవ్వకూడదు? మీకు అయి తీరాలి. రామాయణాన్ని మీరు నమ్మింది యథార్థమైతే, రామాయణం చెప్పిన వాల్మీకి మహర్షి మీద మీకు గౌరవం ఉంటే, మీకు కూడా రాముల్లో శివుడు కనపడాలి, శివుడిలో రాముడు కనపడాలి. అది మహర్షి తీర్పు. అలా దర్శనం చేస్తే నువ్వు లక్ష్మణుడివి అవుతావు. లక్ష్మణుడంటే నంది, నంది అంటే అటువంటి దర్శనము చేత ఆనందమును పొందుతావు. శివకేశవ అభేద దృష్టిని అలవాటు చేసుకోవడం నేర్చుకో, రెండున్నాయని అనకు అని కావ్య భాషలో ఎంత అందమైన మాటనో తీసుకొచ్చి మహర్షి ఆ సర్గలో ఆవిష్కరించారు. ముగ్గురు బయలుదేరారు, ఆశ్రమాన్ని చేరుకున్నారు. చేరుకుని పరమ సంతోషంగా అక్కడ కూర్చున్నారు. రామచంద్రమూర్తి వచ్చినటువంటి ఋషులందరితోటి భగవత్ సంబంధమైనటువంటి విషయములను ప్రస్తావన చేస్తున్నాడు. ఎంతో సంతోషంగా కాలం గడుస్తోంది. మహర్షి అంటారు, తథాసీనస్య రామస్య కథా సంసక్త చేతసః తం దేశం రాక్షసి కాచి దజగామ యదృచ్ఛయా. భగవంతుని యొక్క నిర్ణయం మేరకి అక్కడికి ఒక రాక్షసి వచ్చింది అన్నారు. తనంత తానుగా విహరించడానికి వచ్చింది అని చెప్పకూడదా? అలా చెప్పరు. ఒక రాక్షసి వచ్చింది అంటే సరిపోదా అనరు. ఇలా మిగిలిన 4 ఏళ్ళు పూర్తి అయిపోయి అనుకోండి, అప్పటికి ఇంచుమించు ఇంకొక 2-3 ఏళ్ళు పూర్తి అయిపోయి, అందుకని ఇంకా మిగిలింది ఎంత? 1 సంవత్సరం అయిపోయింది. అయిపోతే రాముడు వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేస్తే మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది? అందుకని రామాయణం రావణాసురుడి వైపుకి నడవాలి. ఇప్పుడు రాముడు రావణుడి వైపుకి నడవడానికి కావలసినటువంటి ప్రాతిపదిక ఏది పడాలో అది భగవంతుని యొక్క నిర్ణయం మేరకు పడుతోంది ప్రాతిపదిక. అందుకని వచ్చింది శూర్పణఖ. కాబట్టి ఇప్పుడు శూర్పణఖ రావడం దేనికి వెడుతుంది? రామరావణ సంగ్రామము వైపుకి దారి తీస్తుంది. అందుకని బీజం పడుతోంది. మీకు ఒక రోజున నేను విజ్ఞాపన చేశాను, రామాయణం ఎప్పుడు అయిపోతుందని మీరు అనుకుంటారో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి పొడిగిస్తుంది. ఇక్కడ రామాయణం ఇంచుమించు అయిపోయింది. ఎందుకంటే శూర్పణఖ రాలేదనుకోండి, అయిపోయింది 14 ఏళ్ళు. సీతారామ లక్ష్మణులు వెనక్కి వచ్చేస్తారు, పట్టాభిషేకం అయిపోతుంది, అయిపోయింది. ఇంకా మరి రాముడు దండకారణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి ఎలా అవుతుంది రావణ సంహారం? అటువైపు నడవాలి రామాయణం. మీకు అలా సంతోషముగా ఉన్నారు అన్నారనుకోండి, ఇంక తర్వాత కిష్కింధకాండ లేదు, సుందరకాండ లేదు, యుద్ధకాండ లేదు. ఏ కాండ ఉంది? దీని తర్వాత పట్టాభిషేక సర్గత పేరుమే. అందుకని ఇంక 42 రోజులు రామాయణం ఏమిటి? అంతే, ఇవాళతో రామాయణం అయిపోతుంది. కానీ ఈ రామాయణాన్ని 42 రోజులకి తీసుకెడుతున్నది ఎవరు? శూర్పణఖ. అంటే దాని అర్థం ఏమిటి? శూర్పణఖ వచ్చి నాకు చెప్పిందని కాదు నా ఉద్దేశం 42 రోజులు చెప్పమని. ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది, పొడిగించి అటువైపుకి తిప్పుతుంది. అందుకని ఇది ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. అందుచేత దైవము యొక్క నిర్దేశము మేరకు రాక్షసి ఒకతే అక్కడికి వచ్చింది. వచ్చి
చూసింది రాముణ్ణి. ఎలా ఉన్నట్ట రాముడు? సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్య అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ్యం జనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. ఆయన సింహం యొక్క ఇవి స్కంధములు ఎలా ఉంటాయో అటువంటి స్కంధములు కలిగినవాడు. మదించిన ఏనుగు ఎలా నడుస్తుందో అట్లా నడిచేవాడు. విచ్చుకున్న పద్మాలు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు. అపారమైనటువంటి తేజస్సున్నవాడు. ఇందీవరశ్యాముడు. మన్మధుని యొక్క సౌందర్యమును గెలవగలిగినటువంటి అందమున్నవాడు. అటువంటి మహానుభావుణ్ణి ఆ రామచంద్రమూర్తిని చూసిందిట. చూడగానే కామమోహిత, దానికి విశేషమైనటువంటి కామం కలిగింది. మనకిప్పుడు వెంటనే ఒక అనుమానం రావాలి. అదేమిటండి, అలా అందమైన వాడు కనపడితే కామం కలిగిపోవడమే అంటే? అలా కామం కలిగిపోవడం కాదయ్యా, యుక్తాయుక్త విచక్షణను మరచి కామం కలిగింది. ఇది మహర్షి భాష అంతా కావ్య భాష. అందుకని ఎక్కడా కర్కశంగా మాట్లాడరు. మీరు విని నిర్ణయం చేసుకోండి అంటారు. ఏమండి వాళ్ళిద్దరూ మీరు వెళ్ళారా పెళ్ళికి అన్నారు అనుకోండి. వెళ్ళామండి. ఎలా ఉంటారండి? వాళ్ళ అబ్బాయి చాలా బాగుంటాడు, ఆ అమ్మాయి కూడా బాగుంటుందా అన్నారు అనుకోండి. అయ్యో పిల్లాడు తెల్లగా 6 అడుగుల ఎత్తండి, ఆవిడేమో నల్లగా 3 అడుగుల పొట్టండి, ఆ పిల్లాడిదేమో ఇలా నొక్కుల నల్లటి జుత్తండి, ఆ పిల్లదేమో బాలనెరుపు వచ్చేసిందట పాపం, సగం జుత్తు నిరిసిపోయిందండి, ఆ అబ్బాయి ఏమో కళ్ళు నిజంగా కళ్ళల్లో ఉందండి కాంతి అంతాను, ఆ పిల్లాడు చూస్తుంటే కళ్ళ వంక చూడకుండా ఎవ్వరూ ఉండలేరండి, పాపం ఆ అమ్మాయిది ఒక కన్ను మెల్లకన్నండి, ఆయన ముక్కేమో ఇలా ఏదో సంపంగి పువ్వులా ఉంటుంది, ఆ అమ్మాయిదేమో చిన్నప్పుడు ఎవరో గుద్దారట వాళ్ళు సొట్ట పడిపోయిందండి ముక్కు అని ఆయన నోరు విప్పి నవ్వితే చంద్రబింబం నవ్వుతోందా అన్నట్టుంటుంది, ఆవిడ నవ్వితే పర్వత స్వరూపమైన దంతాలు దర్శనం అవుతాయండి, వాళ్ళిద్దరి యొక్క సామ్యం అది అని మీరు అన్నారనుకోండి. ఇంకా వేరే చెప్పాలా? పెళ్లి కొడుకు బాగుంటాడు, పెళ్లి కూతురు బాగుండదని. మహర్షి గొప్పతనం ఏంటంటే ఆయన ఏమి శూర్పణకు అసహ్యంగా ఉంటుంది, రాముడు అందంగా ఉంటాడు, ఆ దిక్కుమాలిన శూర్పణకి రాముడి మీద కామం ఏంటి, ఇలా ఏమనరు. ఆయన తీర్పులేం చెప్పరు. చెప్పకుండా ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే ఆయన చెప్తారు. చదివి మీరు ముక్కున వేలేసుకోవాలి. ఆశి దీని అసాధ్యం, కోలా దీనికి కోరిక ఎలా పుట్టింది రాముడిని చూస్తే అని. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. వెంటనే పక్కనే ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే పెడుతుంది శ్లోకం కూడా. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణా వృద్ధ దక్షిణం వామభాషిణి న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియం అప్రియదర్శన శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్. ఆయన ఎలా ఉన్నట్ట? ఆయన సుముఖం, చూసేటప్పటికీ అబ్బాయి ఎంత బాగున్నాడో అనేస్తారట. ఆవిడ్ని చూస్తే బాబోయ్ ఎలా ఉందో అంటారట. దుర్ముఖీం వృత్త మధ్యం, ఆయనేమో కడుపు పైకి కనపడదట, అలా లోపలికి వెళ్ళిపోయి అంత అందంగా ఉంటుందిట కడుపు. మహోదరీం, ఓ పెద్ద బాణబోర్లించినట్టు ఆవిడ కడుపు ఉంటుందిట. విశాలాక్షం, ఆయనవి పెద్ద కళ్ళుట. విరూపాక్షీం, అంత వికృతమైన కళ్ళు ఆవిడివిట. సుకేశం, అందమైన జుత్తు ఈందిట. తామ్రమూర్ధజ, రాగి జుత్తు, ఎర్రటి తీగలతో కూడిన పొద ఎలా ఉంటుందో అలాంటి జుత్తు ఆవిడిదిట. ప్రీతి రూపం, అందమైన రూపు, చూడగానే మళ్ళీ చూడాలనిపించే రూపు ఆయిందిట. విరూపాస, బాబోయ్ రూపమేమిట్రా అని పిల్లలు జరుచుకునేటట్టుగా, చంటి పిల్లలు ఉన్న వాళ్ళ గభాల్ని పిల్లాన్ని తీసి ఇలా పవిటి కొంగులో దాచేసుకునేటట్టు ఆవిడ ఉంటుందిట. సుస్వరం, ఈయన కంఠం విప్పితే వీణ మీటినట్టు ఉంటుందిట. భైరవస్వర, కుక్క మొరిగినట్టు ఆవిడ కంఠం ఉంటుందిట. తరుణం, ఆయనేమో మంచి యవ్వనంలో ఉన్నట్ట. దారుణావృద్ధ, ముసల్తనంలో ఆవిడుందిట. దక్షిణం, ఈయనేమో అందంగా మాట్లాడతట. వామభాషిణి, కంఠం విప్పిందంటే యువతల వాళ్ళకి ఒళ్ళు గగుర్పుడి చేస్తుంది, అంత అసహ్యంగా ఆవిడ మాట్లాడుతుంట. న్యాయవృత్తం, ఎప్పుడు న్యాయంగా ఈయన ప్రవర్తిస్తాట. సుదుర్వృత్త, ఎప్పుడు దుష్ట ప్రవర్తన ఆవిడ ప్రవర్తిస్తుందట. ప్రియం,
చూడగానే ఆయన చూస్తే చాలా ఏటో పని అయిపోయినంత ఆనందం, ఆయన నా వంక ఇవాళ చూశారండి, నా మనస్సు నిండిపోయింది నిజంగాను అనిపిస్తుంది. ఆ ప్రియదర్శన, బాబోయ్ ఈవిడ నన్ను చూసింది, కొంపలు అడిపోవు కదా ఇవాళ అనిపిస్తుందిట. శరీరజ సమావిష్ట రాక్షసి వాక్యమబ్రవీత్. అటువంటి శూర్పణక రాముని వంక చూసి ఒక మాట మాట్లాడుతోంది. శూర్పణక తత్వం చాలా గమ్మత్తైన తత్వం. మరి ఎన్ని భాషలలో ఇంత ఖచ్చితమైన మాట ఉందో నాకు తెలియదు, కానీ శూర్పణకకి తెలుగింటి వారు మాత్రం ఒక అందమైన విశేషణం వేశారు. అదే ఆవిడ స్వభావం యథార్థానికి. మన వాళ్ళు శూర్పణకకి ఒక అందమైన విశేషణం వేస్తారు. ఏమిటా విశేషణం? మీకు అందరికీ తెలుసు. ఎవరైనా అలా ప్రవర్తించారనుకోండి, మనం అంటాం ఏమిటమ్మా, చుప్పనాతి శూర్పణక అంటాం. ఎవరైనా చుప్పనాతితనం ఆ మాట తెలుగు నుడికారం. ఎంత అందమైన మాటో నిజంగా. ఎవరైనా అలా ఉన్నారనుకోండి, అబ్బాయి ఏమిటి బాబు చుప్పనాతి శూర్పణకలాగా అంటాం. ఏమిటి చుప్పనాతితనం అంటే నిర్వచనం చేయండి, చాలా కష్టం. చుప్పనాతితనం అంటే ఒకడికి ఉంటే ఓర్వలేదు, కనపడ్డవన్నీ తనవైపోవాలనుకుంటుంది. తగిన యోగ్యత ఉందా? యోగ్యత ఉండదు, కానీ అన్నీ తనకి కావాలి. మళ్ళీ అలా తను పొందలేకపోయింది అనుకోండి, కోపం వస్తుంది. కోపం వస్తే ఊరుకుంటుందా? ఎంత తుఫానైనా సృష్టిస్తుంది. మాటని ఎలా మార్చాలో అలా మారుస్తుంది. ఇన్ని దుష్ట లక్షణాలు ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళని చుప్పనాతి అంటారు. అందుకని చుప్పనాతి శూర్పణక అని తెలుగు వాళ్ళు అంటారు. మహర్షి అన్నారు ఆవిడ శూర్పణక అన్నారు. శూర్పణక అంటే చాటలంతంత గోళ్ళు ఉన్నది. గోళ్ళు ఉంటేను ఆ పేరు పెట్టి పిలవడం ఎందుకు అసలు? గోళ్ళు ఎప్పుడు ఉంటాయి చెప్పండి నాకు? పుట్టగానే గోళ్ళు ఉంటాయా? చాటలంతంత గోళ్ళు ఉంటాయి మా అమ్మాయికి అని పేరెట్టడానికి? లేకపోతే వాళ్ళు పెట్టారు కదా అని వీడు పెంచుకుంటుందా? మరి ఎందుకు మహర్షి ఆ పేరు పెట్టినందుకు అంటే, గోళ్ళు రెండు రకాలైనటువంటి శక్తులకి ప్రతీకలు. అపారమైన తపస్సు చేసేవాడికి గోళ్ళు పెరుగుతాయి. విపరీతమైనటువంటి కామంతో క్రోధంతో తిరిగేటటువంటి వాడు కూడా. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఏంట్రా గోళ్ళు తీయవా నువ్వు అంటారు. ఇలా అంటూ ఉండడం, గోరులో గోరెట్టి కొడుతూ ఉండడం, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు అందులో మట్టి పైకి రేపుతూ ఉండడం, దుర్వృత్తానికి ఆ గోళ్ళు కూడా ఒక చిహ్నాలు. గోళ్ళు అందుకే ద్వంద్వమునకు చిహ్నం. జీవలక్షణానికి గోరే చిహ్నం. పెరుగుతూ ఉంటుంది కాబట్టి గోరుకి జీవం ఉంది. నిర్జీవ లక్షణానికి గోరు లక్షణం. గోరుని కోసేసినా మీకేం బాధ ఉండదు. గోళ్ళు తీయించుకోవడానికి సర్జన్ దగ్గరికి వెళ్ళిన వాడిని మీరు ఎవరన్నా చూసారా? ఉండరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ 10 వేళ్లకి గోల్డ్ ఆపరేషన్ చేయాలండి కొంచెం తెచ్చి అదలబా అంటాడు. గోల్డ్ అయినా ఆపరేషన్ నువ్వే తీసేసుకోవచ్చు బ్లేడ్ ఎట్టి అని. అందుకని నెయిల్ కట్టడానికి ఒక సాధనాలు కూడా వచ్చాయి కదా. నేను గోరు తీయడానికి ఎవరి ప్రమేయం అక్కర్లేదు, మీరే తీసేసుకోవచ్చు. కోసేస్తే బాధే ఉండదు. బాధ లేదు కదా అని ప్రాణం లేకపోలేదు, అది పెరుగుతుంటుంది. అది గోక్కోవడానికి పనికొస్తుంది. విచిత్రం. గోరు నేను ముట్టినే అన్నాను అనుకోకండి, మహర్షి ఎందుకు పేరు పెట్టారో చెప్తున్నాను. కండూతి అంటారు. కండూతి అంటే గోక్కోవడం. గోక్కుంటే కండూతి. దీక్షలో ఉన్నవాడికి ఒక లక్షణం ఉంటుంది. నేను దీక్ష తీసుకున్నానండి అంటుంటారు. నేను 40 రోజులు దీక్ష తీసుకున్నానండి, అయ్యప్ప దీక్షలో ఉన్నాను అంటుంటారు కదా. దీక్షా స్వీకారం చేస్తే మొట్టమొదట చెయ్యవలసిన లక్షణం ఏంటంటే, దురద పెట్టినప్పుడు గోళ్లతో గోకకూడదు. అందుకని దుప్పి కొమ్ము దగ్గర పెట్టుకోవాలి ప్రతివారు. పెట్టుకుని, ఎవరు మనందరం అక్కర్లేదు, దీక్ష తీసుకుంటే దుప్పి కొమ్ము దగ్గర పెట్టుకుని ఆ దుప్పి కొమ్ముతో గోక్కోవాలి. అందుకని కండూతికి పాండితికి రెండింటికి గోరే. దొరదెట్టినా దీంతోనే గోకుతాం. పాండిత్యం ఉండి పాండాహ అంటే జ్ఞానం, అపారమైన భక్తి. భక్తి ఉన్నప్పుడు ఈ గోరు ఉపయోగపడదు, లేనప్పుడు గోరు ఉపయోగపడుతుంది. జీవలక్షణానికి గోరు, నిర్జీవ లక్షణానికి గోరు, తపస్సుకి గోరు, కామక్రోధాలకి గోరు, ద్వంద్వములకు గోళ్లు చూపిస్తాయి. అవి చాటలంతంత ఉన్నాయి. చాట కూడా మళ్ళీ ద్వంద్వములకు ప్రతీక. చాట మంచికి పనికొస్తుంది, చాట చెడుకి పనికొస్తుంది. ఇంట్లో అంతా ఊడిచేసిన తర్వాత చీపురుతో చాట్లోకి ఎత్తేస్తారు. చీపురుతో చాట్లోకి ఎత్తేసిన దాన్ని పైనుంచి పోసేస్తే ఎవడి మీదన్నా పడింది అనుకోండి, దానివల్ల పెద్ద దెబ్బలాట వస్తుంది. చాట్లోకి ఎత్తేది పనికిరాని తిట్టుతారు. అదే చాట పనికొచ్చేది మిగుల్చుకోవడానికి పనికొస్తుంది. గమ్మత్తు. చాట్లో పెట్టి ఇలా చెరిగారనుకోండి, ఏమవుతుంది? పనికి మాలింది పైకి పోతుంది, పొల్లు పనికొచ్చేది ఉండిపోతుంది. అన్ని ద్వంద్వాలే. అందుకని ఎంత గొప్ప పేరేశారో చూడండి, శూర్పణఖ అన్నారు. ఈవిడ దగ్గర అన్నీ ఉంటాయి అలాంటివి. అందుకని మన తెలుగింటి వాళ్ళు ఇంత గొడవ ఎందుకని చుప్పనాతి అని తగిలించి అదిగో ఆ లక్షణంతో ఉండేటటువంటి స్వరూపం ఆవిడ. అందుకని ఇద్దరిని పోల్చారు. ఈయన
ఏకమునందుంటాడు. ఎప్పుడూ ఒకటే మాట, ఒకటే పత్ని, ఒకటే బాణం ఈయనవి. అన్నీ రెండు కోరికలు, తీరకపోతే కోపాలు, అపారమైన క్రోధం, కామం, అహంకారం, మమకారం, సుఖం, దుఃఖం, కోరిక, ఏడుపు. ఈవిడవన్నీ తీరితే మొగుడు, తీరకపోతే చంపేసి వాడు రక్తం తాగేస్తాను. అన్ని శూర్పణఖలోనే కనపడతాయి మీకు. ఇది క్యారెక్టర్ ఎటువంటిదో చెప్పడానికి పేరు పెట్టేశారు. పేరు పెడితే ఆ పేరు గురించి మీరు ధ్యానం చేశారనుకోండి, రామాయణంలో గమ్మత్తు పేర్లన్నీ అలా ఉంటాయి. మళ్ళీ అసలు పేర్లు పరముగా రామాయణము అని మీరు చదివారనుకోండి, మళ్ళీ అదో కొత్త రామాయణం వస్తుంది అందులోంచి. నగరముల పేరు మీదుగా రామాయణము అని మీరు రామాయణం విన్నారనుకోండి, అదో కొత్త రామాయణం వస్తుంది మళ్ళీ అందులోంచి. అందుకని పేరు పెట్టడంలో ఎంత గమ్మత్తైన పేరు పెట్టారో చూడండి. శూర్పణఖ అని పేరు పెట్టారు. మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఆవిడ శీలం ఎటువంటిదో. ఆవిడ రాముడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తోంది. ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు, ఇంకొక పురుషుడు కూడా కనపడుతున్నాడు నీలాగే, లక్ష్మణుడు. ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనపడుతోంది. ఎవరావిడ? సీతమ్మ. లోకమంతటికి ఆవిడ సౌందర్య రాశి, ఈవిడకొక్కతే ఆవిడ అందవికారమైంది. ఎందుకని? చుప్పనాత్తనం. తను స్త్రీ, ఆవిడ స్త్రీ, ఆవిడ అందమని ఈవిడ అనలేదు. అందుకని ఏమిట అందవికారమైన స్త్రీ. ఎంత గొప్పగా పేరు పెట్టి మాట్లాడిస్తున్నారో చూడండి మహర్షి. ఇది రచనా కౌశలం అంటే. అందుకని నువ్వెవరని అడిగింది. అడిగితే ఆయన అన్నారు, అనృతం రహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ శ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. ఎంత అందమైన శ్లోకమో చూడండి. అబద్ధాలు ఎక్కువ ఎప్పుడు ఆడతారంటే, కామం లోపల ఉన్నది అని గుర్తు ఏమిటంటే, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికే అబద్ధాలన్నీ ఆడతారు. అక్కర్లేని మాటలు 5 నిమిషాలు మాట్లాడి వచ్చేసేయవలసింది అరగంట మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే, మళ్ళీ శాస్త్రంలో చెప్పారు మహానుభావులు, అది ఎందుకు వ్యసనం అలా మారిపోతుందో, ఎందుకు అలా. సరే, ఇప్పుడు నేను వాటన్నిటి గురించి స్పృశించదలుచుకోలేదు. అందుచేత ఆవిడ యొక్క శీలం ఎటువంటిదో, రాముడు ఎటువంటి వాడో చూడండి. అనృతం నహి రామస్య, ఆయనకు అబద్ధాలు ఆడడం ఇష్టం ఉండదు. కదాచిదపి సమ్మతం, స్త్రీ కదా, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు మాట్లాడడం, స్త్రీల దగ్గర మాట్లాడడం, ఆశ్రమాల్లో మాట్లాడడం అసలు ఇష్టపడడం. అంటే తాను మాట్లాడకపోవడం కాదు, ఇతరులు అలా ప్రవర్తించినా రాముడు అంగీకరించాడు. అందుకని ఆయన ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు. నేను దశరథ మహారాజు గారి పెద్ద కొడుకుని, నన్ను రాముడు అని లోకం పిలుస్తుంది. నా తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీతమ్మ. మేము ముగ్గురం తండ్రి గారి మాటకి కట్టుబడి అరణ్యానికి వచ్చాం. ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. నా తమ్ముడు నా శుశ్రూష చేస్తున్నాడు. నువ్వెవరు అని అడిగాడు. ఆవిడంది, ఈయన గురించి చెప్పుకున్నటువంటి విధానాన్ని మీరు ఆలోచించండి, ఆవిడ చెప్పిన విధానాన్ని మీరు ఆలోచించండి, ఒక్కసారి వినండి అంతే. అసలు మామూలుగా వాల్మీకి మహర్షి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పరుగా, ఆవిడ ఏం చెప్పిందో చెప్పి వదిలేస్తారు. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి ఆ పాత్ర ఎటువంటిదో. అందుకే రామాయణం మీకు బాగా జీర్ణమైందనుకోండి, అవతల వారు మాట్లాడుతున్న మాటలు బట్టి వారి యొక్క మనస్థితిని అంచనా కట్టడం వచ్చేస్తుంది. ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదమేకా సర్వభయంకరా. నా పేరు శూర్పణఖ, నాకు కామరూపం ఉంది. ఎందుకని? ఇప్పుడు ముసల్దానిగా కనపడుతోంది. కావాలంటే నేను కామరూపం పొందగలను, ఏ రూపమైనా నేను పొందేస్తాను. నేను చాలా భయంకరమైనటువంటి రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. అంటే ఆవిడికి ధర్మం అక్కర్లేదు. రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసో పుత్రో ఎదితే శ్రోత్రమాగత. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు నా అన్నగారు. నేను ఆయన యొక్క చెల్లెల్ని. ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల. ఇంకో అన్నయ్య ఉన్నాడు నాకు, వాడు ఎక్కువ నిద్రపోతుంటాడు. వాడు గొప్ప రాక్షసుడు రావణుడిలాగే. వాడి పేరు కుంభకర్ణుడు. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షసచేష్టిత. కోడున్నాడు విభీషణుడని. పుట్టడం మాతో పుట్టాడు, ఎందుకు పనికి మాలినవాడు, ఒక్క రాక్షస చేష్టితం వాడికి లేదు. వాడిదంతా ధర్మం 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 అంటుంటాడు. అంటే ఆవిడికి ఎంత యావగింపో చూడండి ధర్మం ధర్మం అన్న వాడి పట్ల. అసలు ఎవరి గురించి చెప్పుకోవాలి? తాను ధర్మాత్మురాలైతే ముందు విభీషణుడి గురించి చెప్పుకోవాలి. గొప్పగా చెప్పుకున్నది రావణ కుంభకర్ణుల గురించి చెప్పింది. చెప్పి ఏమిటో ఎప్పుడు ధర్మం అంటూ తిరుగుతూ ఉంటాడు. ఒక్క రాక్షస గుణం లేదండి.
మంచి తండ్రి కడుపున ఓ చెడ్డ కొడుకు పుట్టాడు అనుకోండి, ఇటు ఆయనకి ఎలా కొడుకు అయ్యాడోనండి, ఒక్కటి తండ్రి గారి గుణం లేదంటాం. అలా ఎంత బెంగగా చెప్పుకుందో. మా రాక్షస కులంలో పుట్టాడు అన్నగారు, ఎందుకు ఒక్క రాక్షస గుణం లేదు, ఎప్పుడు ధర్మం ధర్మం అని తిరుగుతుంటాడు. అంటే ఆవిడ స్వరూపం ఎటువంటిదో మీరు ఆలోచన చెయ్యండి. ఇంకా ప్రఖ్యాత వీర్యౌచారణే భ్రాతరౌ కరదూషణౌ, యుద్ధంలో గొప్పగా యుద్ధం చెయ్యగలిగినటువంటి కరదూషణలు కూడా నా అన్నలు. తానహం సమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్ సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. నేను ప్రపంచంలో ఎవ్వరినీ లెక్క పెట్టను, స్వేచ్ఛా విహారిని, అలా తిరుగుతూ ఉంటాను అరణ్యాల్లో.